బ్రిటిషర్స్ పాలనలో తెలంగాణ ఎలా ఉందంటే అప్పుడు వాళ్ళు చేసినటువంటి వాటి వల్లే ఈ రోజు తెలంగాణ ఇట్లుందని చెప్తాడు. కొంతకుముందు చంద్రబాబు నాయుడుని తెచ్చాడు, అంతకుముందు కాంగ్రెస్ని తెస్తాడు, అంతకుముందు ఇంకొకరిని తెస్తాడు, ఎక్కడెక్కడెక్కడ కూడా వెళ్ళిపోతాడు. బ్రిటిషర్ కాలం నుంచి వెళ్తాడు, ఇంకా పోతా ఇక త్రేతాయుగాలు ద్వాపర యుగాలకు కూడా పోవచ్చు. అప్పటి నుంచి ఎలా ఉందంటే అని నువ్వేం చేసావు ఈ 10 ఏళ్ళు, అది కదా చెప్పుకు చావు. నువ్వేం చేసావని మనకేమో ఏమీ చేతగాక కూర్చున్నావు, ఎక్కడ దొరికిందల్లా దోచుకొని తిన్నావు, కావాల్సిన స్కాములు చేశారు, అడ్డమైన పనులన్నీ చేశారు. మళ్ళీ ఏమనంటే మిషన్ భగీరథ అరగంట చెప్పాడు. ఎవడికి కావాలి నీ మిషన్ భగీరథ? ఏం చేసి చచ్చావు దాంట్లో? ముందు నీ కాళేశ్వరం ప్రాజెక్టు సంగతి చూడు. దాని గురించి మాట్లాడితేనేమో అదేంటి ఏమైంది, 200 గేట్లు ఉన్నాయి, కుంగవా ఏమైంది, పెద్ద మట్టి అప్పుడప్పుడు సర్వసహజ బ్యారేజ్లు అనగా కూలుతా ఉంటాయి, కుంగుతా ఉంటాయి, మళ్ళీ మనం కట్టుకోవాలి అంతే. చాలా సింపుల్ విషయం అది. అసలు ఎలా ఒక ఇల్లు కూలితేనే ఒక మనుషులకి, ఒక బిల్డింగ్ కూలితేనే మనుషులకి ఎలా ఉంటుంది, అలాంటిది అంత పెద్ద బ్యారేజ్. మళ్ళీ దాంట్లో అంట అరే ఆ నీళ్ళు తీస్తానంట, ఈయన ఏదో చేస్తాడంట, 50,000 మంది రైతులను వేసుకొని అక్కడ ఇంకేదో చేస్తాడంట. దేనికి? మళ్ళీ దాన్ని తొడగొట్టి సవాల్ చేస్తున్నాడు. మేము వెళ్తాం, నేను వెళ్తా, పో ఇప్పుడు పో, ఎల్లందులో దూకు తెలుస్తుంది, ఇప్పుడు అక్కడే ఉండు, ఆడ కట్టుకో ఇల్లు ఒకటి, అటు ఇటు తిరగండి రోజు 30 సార్లు, నెవడొద్దన్నాడు. పనికి మాలిన మాటలన్నీ. మొన్నేమో నల్గొండ వెళ్ళావు కదా, ఏం చెప్పావు కేసీఆర్ అని అడిగితే అది 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 ఏదో అంటే ప్రాక్టీస్ కోసం ఆ సభ పెట్టాను, అప్పుడు బాగా ప్రాక్టీస్ చేశాను, ఇప్పుడు కొంచెం మాట్లాడడం మళ్ళీ అంటే పూర్వవైభవం వచ్చినట్టు అనిపించింది నాకు, అందుకే సిరిసిల్ల సభ మళ్ళీ పెట్టాను అన్నట్టు ఉంది అంతే. అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ తర్వాత ప్రాక్టీస్ కోసం జస్ట్ సరదాగా ప్రాక్టీస్. మళ్ళీ జనాలు ఎలా ఉంటారు, ఏమన్నా చెప్పులు ఇసురుతారా, పోనీ ఈ మధ్య వెరైటీ కోడిగుడ్లతో టొమాటోలతో ఏమైనా కొడతారా, లేకపోతే వచ్చి మొహం మీదే చెప్పులతో కొట్టి వెళ్తారా, లేదా జుట్టుపట్టి ఈడుస్తారా, లేదా వింటారా, చూద్దాం ఒకసారి ఎలా ఉన్నారు జనాలు, చాలా కాలమైంది వీళ్ళని చూసి అని వచ్చాడు. పర్లేదు, ఎవరేమన్నట్లు అందరు ఇట్లున్నారు, అందరు బాగానే ఉన్నారు. పోన్లే అయినా పేడ్ ఆర్టిస్టులే వీళ్ళు, 500 600 ఇచ్చే తెచ్చుకున్న వాళ్ళు, మనకు తెలిసిన విషయం అది ఉన్నారు. సరే ఎవరేమనట్లేదు, అమ్మయ్య బాగానే ఉంది. ఈసారి మంచిగా ప్లాన్ చేయండి. ఎక్కడ ప్లాన్ చేద్దాం? ఆ సిరిసిల్ల ప్లాన్ చేయి. హైదరాబాద్లో పెట్టే దమ్ము లేదా? లేదు. ఎందుకు? అక్కడ ఉంటే నీ కొడుకు నియోజకవర్గం ఏమన్నా, నీ వాళ్ళు 4 ఉంటారు కదా, ఎవడేమన్నా ధీమా, అందుకే నల్గొండ లేకపోతే ఇక్కడ. నల్గొండలో ఎందుకు పెట్టావు? నీ ఫోన్ టైపింగ్ వ్యవహారం అంతా అక్కడ నుంచే నడిచింది కంప్లీట్ గా. అక్కడ నీకేదో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళావు, లేదు ఇటు వెళ్ళావు, లేదా గజ్వేల్లో పెడతావు. నీకు నిజంగా ధైర్యం ఉంటే వేరే వాళ్ళ నీకు కొడంగల్లో పెట్టబోయి చూద్దాం, ఇదే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు, హ్యాపీగా మాట్లాడగలవా? అంత దమ్ము లేదు. అలాంటిది అంటే ఎవరు ఏమనకుండా జస్ట్ తెరచాటుకి వెళ్ళి అక్కడ కూర్చొని సరే కూర్చున్నాడు, ఖబర్దార్ వార్నింగ్ ఇస్తున్నా, అది చేస్తున్నా ఇది చేస్తున్నా, తొక్కుతా నారదీస్తా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ముందు సెట్ నువ్వు పెట్టిన 10 ఏళ్ల దరిద్రాన్ని సెట్ చేయడానికే వాళ్ళకి ఇంకా టైం సరిపోవట్లా. నాకు తెలిసి 5 ఏళ్ళు కూడా వాళ్ళకి సరిపోతాయో సరిపోవో చెప్పలేము. మళ్ళీ వెంటనే భగీరథని మళ్ళీ పునరుద్ధరించాలి. నేను అందరికి రూపాయికి 4 ఇచ్చాను హైదరాబాద్లో అందరికి. ఇచ్చావు, దాంట్లో ఏ నీళ్ళు వచ్చాయో కూడా అందరు బాటిళ్లలో చూపించారు. వాటర్ ట్యాంకులు ఫ్రీగా ఇవ్వాలి, మా అయితే 400-500 కోట్లు అవుతాయి, ఏముంది ఫ్రీగా ఇచ్చాయి, నీ సొమ్మేం పోయింది? నువ్వు ఇన్నాళ్ళు చేసిన అప్పులన్నీ తీర్చడానికే ఇప్పుడు వీళ్ళకి తలతోక పట్టుకుంటుంటే ఇంకా రేపు పోతే పోనీ అది ఇచ్చేయి, పోతే పోనీ ఇది ఇచ్చేయి, పంట ఎండిపోయింది ఆ రైతులకి అదేదో ఇచ్చేయి. నువ్వు ఇచ్చావా? నువ్వు ఉన్నప్పుడు ఏమన్నా ఇచ్చావా? ఎవడి మొహమైనా చూసావా? కనీసం తెలుసా వాళ్ళు ఎలా ఉంటారో నీకు అసలు? అండ్ ఇంకా ఏంటి, అసలు పసుపు రైతులను అన్యాయం చేస్తేనే కదా కవితను ఓడించారు అందరు కలిసి కూర్చోబెట్టి. అప్పుడు అంటే రైతుల గురించి నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు? ఏమనంటే ఉన్న రోజులు ఎప్పుడు పట్టించుకున్నావు? ఎంతమంది పోయారు నువ్వు ఉన్నప్పుడు రైతులు? ఇంకా చెప్పాలి అంటే అందరినీ చేసి ఇప్పుడు వెళ్ళి రైతుల కోసం మళ్ళీ ఈయనకు సంబంధించిన మీడియాలు రాస్తాయి, ఎర్రటి ఎండలో అసలు అట్టటట్టట వెళ్ళాడంట కేసీఆర్, మొత్తం దగ అసలు ఏంటో ఒళ్ళంతా కాలిపోయింది కమిలిపోయిందంట. సాయంత్రం చిల్ అవుతున్నాడంట రేవంత్ రెడ్డి అక్కడ మ్యాచ్ చూసుకుంటూ. చిల్ అవుతారు. వై? బికాజ్ నువ్వు దేశ దరిద్రాన్ని అంతా వాళ్ళకి టైం పడుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఓ సొల్యూషన్ దొరికింది, ఈడిపోతాడు అందరు లోపలికి వెళ్తారు అనే ఒక ధైర్యం ఆయనకు వచ్చింది. అందుకే హ్యాపీగా కూర్చొని మ్యాచ్ చూసాడు. ఆయన హ్యాపీగానే ఉన్నాడు, హ్యాపీగా చూడాల్సిందే. ఇంకా చెప్పాలి అంటే యాక్చువల్లీ రేవంత్ అక్కడికి వెళ్ళి మ్యాచ్ చూసి ఆనందం తట్టుకోవడానికి వెళ్ళాల. అది IPL జరుగుతుంది, స్టేట్ ని రిప్రజెంట్ చేయడమే కదా, పెద్ద మ్యాచ్ జరుగుతుంది. ఆయన అక్కడ వాళ్ళకి బహుమతులు కూడా అందజేశాడు. పైగా చిన్న ప్రాబ్లం వచ్చింది, ఉప్పల్ స్టేడియానికి కరెంట్ పోయింది అని చెప్పేసి.
అరే ఇంత ప్రతిష్టాత్మకమైన మ్యాచ్ జరుగుతుంది, లేక మనం దానికి ఆతిథ్యం ఇస్తున్నాము, ఇంతమంది ఉన్నారు, పక్క రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి, విదేశాల నుంచి జనాలు వచ్చారు, నేను పక్కనే ఉన్నాను కదా, నేను చూసుకోకపోతే ఎట్లా, నా మర్యాదను నేను కాపాడుకోవాలి కదా, నా రాష్ట్ర మర్యాదను నేను కదా కాపాడాల్సిందని చెప్పి అక్కడికి వెళ్ళాడు. నువ్వేం చేసావు, ఆ రేసింగ్ కార్లను తీసుకొచ్చి ట్యాంక్ బండ్లో పెట్టావు, రోడ్లను ఏదో చేసి. ఆ రోజు మొత్తం హైదరాబాద్ అంతా ట్రాఫిక్ జామ్, జనాలంతా అల్లకల్లలో ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాల.